నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. ఢిల్లీ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయాలన్నీ కూడా కేంద్ర బిందువుకి హస్తిన రాజకీయాలు కేంద్రంగా మారుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గోదావరి బనకచర్ల ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి అభ్యంతరాలపైన నిన్న ఢిల్లీలో జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సమావేశం మనందరికీ విదితమే. అయితే ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రం కూడా తలో మాట చెప్తూ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. అదర్ గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ నిన్న చర్చకు వచ్చిందా, రాలేదా, చర్చకు వస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల దగ్గర నుంచి రాష్ట్ర ప్రయోజనాల వరకు, బీసీ రిజర్వేషన్ల దగ్గర నుంచి బనకచర్ల ప్రాజెక్టు వరకు ప్రతిదీ కూడా రాష్ట్రానికి ప్రాధాన్యత మేము ఇస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిన్న ప్రధానంగా బనకచర్ల ప్రాజెక్ట్ అనేటువంటి అంశం కూడా డిస్కషన్ కి వచ్చింది. కానీ అది ప్రాధాన్యత ఉంది అని హరీష్ రావు కూడా కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్ర ప్రతి నీటి చుక్కకి బాధ్యత వహించాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అసలు రాష్ట్ర ప్రయోజనాలపైన, రాష్ట్ర జలాలపైన ఎవరి మాట ఏ విధంగా ఉంది? నిజంగా బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి నిన్న చర్చకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? రాష్ట్ర రాజకీయాలపైన నిన్న జరిగినటువంటి భేటీ ఎలాంటి ప్రాధాన్యత సంతరించుకుంది? ఒక్కొక్క నేత ఒక్కొక్క మాట మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ప్రాధాన్యతతో రాష్ట్ర ప్రయోజనాలు భవిష్యత్తు ఆధారపడి ఉంది? ఇదే అంశానికి సంబంధించి మనం డిబేట్ ని ప్రారంభిద్దాం. నాతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాసు శిల్ప గారు, బీజేపీ నాయకురాలు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సుమిత్రానంద్ గారు, బీఆర్ఎస్ పార్టీ నేత, అదేవిధంగా దయాకర్ రావు గారు, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి. అందరికీ నమస్కారం అండి. ఎస్, సుమిత్రానంద్ గారు, మీతోనే నేను ప్రారంభిస్తాను. తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ కేంద్రంగా చేసినటువంటి కామెంట్స్ రాష్ట్ర ప్రయోజనాలకి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది అంటున్నారు. ఏమంటారు మీరు? ముందుగా అందరికీ, దయాకర్ రావు గారికి, ఎంకే రావు గారికి, శిల్పా గారికి, మీకు ప్రేక్షకులందరికీ నమస్తే అండి. జై తెలంగాణ. గత 19 మాసాలు పూర్తయిపోయినాయి. 20వ మాసం నడుస్తూ ఉన్నది. ఈ 19 మాసాలలో కానీ ఇంతవరకు తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఏం చేసిందో ఒక్క మాటైనా చెప్పలేని పరిస్థితి. ఎన్నికలకు ముందు అబద్ధాలు, స్థానంలో ఉండి కూడా అబద్ధాలు. ప్రతి మాట నిన్నటికి ఇవాళకే తేడా. నిన్న మాట ఒకటి ఉంటది, ఈ రోజు మాట ఒకటి ఉంటది. నిన్న అసలు బనకచర్ల మీద చర్చ అనేది ఉంటే కదా, ఎజెండాలో అంశం అయితే కదా మాట్లాడడానికి అని చెప్పేసి నిన్న మాట్లాడతారు. ఢిల్లీకి వెళ్ళక ముందు మాట్లాడతారు, వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడతారు? అదే ఎజెండాలో మొదటి అంశం అవుతుంది. ఎందుకు పరిష్కరించుకోవద్దు నదుల సమస్యలు అంటారు. మరి ఇక్కడేం మాట్లాడతారు? ఎన్నికలు వెళ్లే ముందే ఏం మాట్లాడతారు? ఢిల్లీకి వెళ్లే ముందే ఏం మాట్లాడతారు? ఏం లీకులు ఇస్తారు? మాట్లాడతారు లీకుల తర్వాత సంగతి. ఒక్క అంశంలో కూడా, ఒక్క సందర్భంలో కూడా ఒక్క మాట మీదనే ఉన్నటువంటి సందర్భం ఉన్నదా? రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికలు ఎన్నికలకు ముందు 1,00,000 హామీలు, 1,00,000 అబద్ధాలు వదిలేద్దాం. ఎన్నికలు అయిన తర్వాతనన్నా ఏదైనా ఒక అంశం మీద ఒకే మాట మీద ఉన్నటువంటి సందర్భం ఇంతవరకు ఉన్నదా చెప్పాలి కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో. ఈ రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్ల కోసమే కదా, తరతరాల గోస కదా, 60 ఏళ్ల పీడ కదా. తెలంగాణకు తెలంగాణ నీటి వనరు ఆంధ్ర వలస పాలకులు దోచుకుపోతా ఉంటే మన గద్దరన్న పాడిండు కదా, గోదారమ్మ తెలంగాణను గొడ్రాలిని చేసి పోయిందమ్మా, గొంతు తడుపుకునడానికి నీళ్ళు ఇయ్యలేదు మా తెలంగాణ నేల తల్లికి గోదారమ్మ అని చెప్పేసి విషాద గీతాలు పాడుకున్న సందర్భం కదా. తలాపునే పారుతుంది గోదారి, మా సేను మా సెలుక ఎడారి, తెలంగాణ రైతు బతుకు అమాస, ఈ ఆంధ్ర బాబు చేస్తుండు తమాషాని. తల్లావజ్జల గారు చంద్రబాబును ఉద్దేశించే కదా పాట పాడింది. ఇట్లా ఈ ప్రాంత కవులు, కళాకారులు గొంతెత్తి నినదించి ఉద్యమకారులు నీటి గోసను ఆపడానికి, మన నీటి వనరు, నీళ్ళ వనరు తరలించి నిధులన్నీ దోచుకెళ్ళి అని చెప్పేసి ఈ నీళ్ళ వనరును వాళ్ళు తరలించుకు వెళ్ళడానికి, కుట్రను ఆపడానికే కదా ఉద్యమం చేసింది. ఈ ప్రాంత ఇంజనీర్లు పోరాడింది. విద్యాసాగర్ రావు గారు తన జీవితాన్ని ఎంతగా మన తెలంగాణ నీటి వాట కోసం తను ఎన్ని పుస్తకాలు రాసిండ్రు, ఎంత పోరాటం చేసిండ్రు, ఎంత సమయాన్ని కేటాయించిండ్రు, ఇవన్నీ పక్కన పెట్టి
తెలంగాణ నీటి వనరును ఆంధ్రాకు, మన వాటాను ఆంధ్రాకు బాబుకు అప్పచెప్పడానికి. నిమిషం సుమిత్ర గారు, మీరు చెప్తున్నట్లుగా పాట పాడుతున్నారు. ఓకే, ఎంతవరకు బాగుంది? తెలంగాణ ప్రయోజనాలన్నీ కూడా ఆంధ్ర వైపుకు మళ్ళీపోతున్నాయని మీరు అంటున్నారు. ఓకే, నేను జరిగినటువంటి పెద్దన్న పాత్ర పోషించినటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఒకసారి వారి అభిప్రాయం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ కాసు శిల్ప గారు నమస్తే అండి. ఏంటి, నేను పెద్దన్న పాత్ర పోషించారు, ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత సాధించేటువంటి అంశం మీద కీలక పాత్ర పోషించారు. బనకచెర్ల ప్రాజెక్టు నిజంగా నిన్న చర్చకు వచ్చిందా లేదా రాలేదా, లేదా ఆ అంశాలు కాకుండా మిగిలిన అన్ని కూడా చర్చకు వచ్చినాయా? ఏమంటారు మీ అభిప్రాయం? ఒకటే మాటలో చెప్పాలంటే అండి, అక్కడికి వెళ్ళినాక కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషిని మధ్యలో పెట్టి అన్ని మాట్లాడే వరకు కేంద్రం మంచి సపోర్ట్ చేస్తుందని, ఢిల్లీలో ఉన్నంతసేపేమో కేంద్రం మంచి సహకారాన్ని అందిస్తుంది అని మాట్లాడతారు. ఢిల్లీలో ఒక మాట, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక మాట మార్చడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి, అందులో ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య. మీరు మళ్ళీ ఇంకొక మాట కూడా ఏంటంటే చిత్తశుద్ధి అని కూడా మాట్లాడారు. కానీ ప్రతిసారి ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా గత 11 సంవత్సరాల నుంచి తెలంగాణ కోసము ప్రతి విషయంలో కూడా చిత్తశుద్ధిని ప్రదర్శించింది. నిన్నటి విషయంలో కూడా ఉందండి. ఒక్కటి, మనకి తెలంగాణ రావడంలో కూడా కొన్ని వందల ప్రాణాలు పోతే గాని ఒక తెలంగాణ బిల్లును పాస్ చేయడానికి చేతులు రానటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యే టైంలో కనీసం కేసీఆర్ గారు ప్రెజెన్సీ కూడా లేదు, పార్లమెంటులో లేనటువంటి వ్యక్తి ఆ టైంలో. అప్పుడు ఎవరండి పార్లమెంట్లో కొట్లాడడానికి ఎవ్వరు లేనప్పుడు సుష్మా స్వరాజ్ గారు తన భుజాల మీద వేసుకొని తెలంగాణ బిల్లుకి సపోర్ట్ చేస్తూ తెలంగాణ బిల్లు పాస్ కావడానికి కష్టపడింది, చేసింది ఎన్డీఏ ప్రభుత్వం కాదా అండి? అక్కడ ఉన్నంతసేపేమో యూజ్ చేసుకుంటారు, ఇక్కడికి వచ్చినాకనేమో మాట మారుస్తారు. నెక్స్ట్, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు కాదు, కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి హరీష్ రావు గారు తెలంగాణకి నిధులు ఏమిస్తారు అని మాట్లాడినప్పుడు కూడా ఏమన్నారండి, ఏం చేసుకుంటారు చేసుకోండి, మేము తెలంగాణకు ₹1 కూడా ఇయ్యమని మాట్లాడాను. అంటే ప్రతిసారి కూడా కాంగ్రెస్ కి ఎటువంటి చిత్తశుద్ధి తెలంగాణని డెవలప్ చేయాలనేది ఉండదు. నిన్నటి విషయం కూడా అదే జరిగిందండి. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూస్లో, గోదావరి జలాలకు సంబంధించినటువంటి ఇష్యూస్లో నిన్న జరిగినటువంటి పాత్ర ఎంతవరకు ఉంది అనేటువంటి అంశం కూడా ఇక్కడ చర్చకు వస్తుంది. ఎస్ దయాకర్ రావు గారు నమస్తే అండి. సార్ నమస్తే, అందరికీ నమస్కారం సార్, ప్రోగ్రాంకి వచ్చినందుకు. నమస్తే. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణకు సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి నిన్న చర్చ వచ్చిందా? ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి వ్యాఖ్యలు, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు కొంతవరకు వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఏమంటారు దీని మీద? సార్, మీరు పెట్టిన ప్రోగ్రామ్ గురించి ఇప్పుడు మాట్లాడిన అక్క గాని శిల్ప గారు గాని ఎవరైనా కూడా మనం దేని మీద కూర్చున్నాం అనే దాని మీద మాట్లాడుకోవాలి. అసలు కాంగ్రెస్ కి చిత్తశుద్ధి లేదని చెప్తున్నారు శిల్ప గారు గాని, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఏది నెరవేర్చలేదంటున్నారు. ఇప్పుడు నేను బనకచెర్ల మీద మాట్లాడదామా, మా ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి మాట్లాడదామా? బనకచెర్ల మీద మాట్లాడండి. బనకచెర్ల అనేటువంటి మారింది. ఒక్క నిమిషం, ప్రధానంగా బనకచెర్ల అనేటువంటి అంశమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలన్నీ కూడా అక్కడే చూస్తున్నారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి, రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా. ఈ నేపథ్యంలో బనకచెర్ల అంశం నిన్న చర్చకు వచ్చిందా, రాలేదా? ముఖ్యమంత్రుల స్టాండ్ ఏ విధంగా ఉంది? కానీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి నీటి పొట్టును మేము కాపాడుతాం, తెలంగాణ హక్కుల పరిరక్షణకి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి. దయాకర్ గారు దీని మీద మాట్లాడదాం. 100% దానికి కట్టుబడి ఉన్నాం సార్. తెలంగాణ నుంచి ఒక్క బొట్టు కూడా ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళదు. ఫస్ట్ ఈ 4 విషయాలు నిన్న మాట్లాడిన ఢిల్లీలో ఏంటంటే, ఒక 4 విషయాల మీద మాట్లాడారు. పెట్టుబడుల గురించి, బనకచెర్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు నిన్న నేను మీకు కూడా అదే విషయం తెలియపరిచాను. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఎవరికి అన్యాయం జరగొద్దు, దాన్ని మనం సెట్ చేసుకుందాం. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారు, జగన్ గారి ప్రభుత్వం కుమ్మక్కై చేయలేకపోయింది. ప్రజల్ని ఇబ్బంది పెట్టాం, మన పార్టీల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, మనం కూర్చొని మాట్లాడుకుందామని చెప్పితేనే ఢిల్లీ వెళ్ళి మాట్లాడుకున్నారు. అన్ని సమస్యల మీద, ఒక బనకచెర్లే కాదు, అన్ని సమస్యల మీద మాట్లాడారు. చెప్పండి ఏంటో అది. అన్ని సమస్యలు కూడా మాట్లాడారు.
ప్రధానంగా 4 అంశాల మీద మాట్లాడాము. కొత్త ప్రాజెక్టుల గురించి ఒకటి మాట్లాడాము. పాత ప్రాజెక్టులు ఎలా నీరు బయటకు వెళ్ళాలనే దాని గురించి, నీళ్లు ఎక్కడ ఆగినాయి, ప్రాజెక్ట్ ఎందుకు ఆగినాయి అంటున్నారు, దాని మీద ఒకటి మాట్లాడాము. కడుతున్న ప్రాజెక్టులు కడుతున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మాట్లాడాము. ఈ 4 ప్రాజెక్టుల మీద నేను మాట్లాడుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ లో మంత్రి గారితో మాట్లాడిన ఈ 4 విషయాలు కూడా అందరికీ అర్థమయ్యేటట్టు మాట్లాడినాయి. నిన్న మార్నింగ్ కూడా మా సీఎం గారు ఇవాళ మీరు న్యూస్ వినుంటే మీకు 100% నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు. పనకచర్ల మీద ఒకటే కాదు, మాకు తెలంగాణకు రావాల్సిన నిధులు ఏంటి, మా వాటా మాకెంత, మాది మాకు ఇవ్వండి అని దాని గురించి మాట్లాడాము. ఇంతవరకు ఏం తెచ్చిరో చెప్పగలరా? 20 నెలల్లో ఎన్ని నిధులు తెచ్చిరో చెప్పగలరా కేంద్రం నుంచి? ఒక్క నిమిషం, మనం ప్రతిదాన్ని కూడా డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి బీసీ రిజర్వేషన్ల దగ్గర నుంచి పనకచర్ల ప్రాజెక్ట్ వరకు ప్రతి అంశాన్ని కూడా డిస్కషన్ చేశారు. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నిన్న జరిగినటువంటి దాంట్లో ప్రధానంగా అది అపెక్స్ మీటింగ్ కాదు, ఇది ఒకటి ప్రధానమైనటువంటి చర్చ. రెండోది, ఇరువురు ముఖ్యమంత్రులు అక్కడికి వచ్చారు. పనకచర్ల దాంట్లో ఎజెండాలో లేదు, కానీ దానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ప్రపోజల్ వచ్చింది కాబట్టి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నివేదిక కూడా ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఉండబోతుంది అనేటువంటిది కూడా ప్రతిపక్షాల దగ్గర నుంచి విమర్శ వస్తున్నాయి. ఓవరాల్గా ఈ ఇష్యూకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? సురేష్ గారు, మనకి ఒక కథ ఉంది, దాన్ని గుర్తు చేయాలి. ముందు ఏనుగు ఎలా ఉంది అని అందులుగా ఉన్నటువంటి సకలాంగుల్ని అడిగితే ఎవరికి తడివినటువంటి భాగాన్ని ఒకళ్ళు తొండంలాగా ఉందని, ఒకళ్ళు స్తంభంలాగా ఉందని, లేకపోతే ఇట్లా చెప్పారనేటువంటిది మనకి కథ తెలిసిందే. అది కళ్ళు లేనటువంటి వాళ్ళు చెప్పినటువంటి వర్ణన. నిన్న జరిగినటువంటి సమావేశం గురించి కళ్ళుండి చెవులుండి చూసినటువంటి వాళ్ళు కూడా తమకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఎవరికి వాళ్ళు దాన్ని అన్వయించుకోవడం అనేటువంటిది మనం ఇవాళ నిన్న ఉదయం నుంచి జరుగుతున్నటువంటి టీవీ చర్చల్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఎవరికి వీలైనటువంటి అన్వయాన్ని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారు అయితే అసలు మేము పనకచర్ల మీదనే మేము పట్టుబట్టాము, విజయం సాధించాము అన్నట్టుగా ఆయన చెప్పాడు. దానికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆయన పార్టీకి చెందినటువంటి వాళ్ళు లేదా వాళ్ళ మీడియా వాళ్ళు మొత్తం చంద్రబాబు నాయుడు గారు పనకచర్ల మీద పూర్తి పరాజయం, అసలు అక్కడ ఏమీ లేకుండానే అంత ఘోరంగా వైఫల్యం చెందాడని చెప్పేసి వాళ్ళు వర్ణించారు. ఇక తెలంగాణలో ఏం వర్ణిస్తున్నది, ఏ పార్టీ ఏం వర్ణిస్తుంది, మనం ప్రత్యేకంగా నేను దాన్ని మళ్ళా రిపీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నిన్న జరిగినటువంటి సమావేశం అనధికారిక సమావేశం, అపెక్స్ కౌన్సిల్ కాదు. దానిలో అనేక విషయాలని చర్చించారు. పనకచర్ల ఎజెండాలో ఉన్నా లేకపోయినా గోదావరి జలాలు అన్న తర్వాత పనకచర్ల గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడకుండా ఎలా ఉంటారు? దానికి కౌంటర్గా తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడకుండా ఎలా ఉంటారు? ఎజెండాలో ప్రత్యేకమైనటువంటి ఎజెండా ఏమీ లేనమాట వాస్తవం. కానీ ఆ విషయాలన్నీ కూడా మాట్లాడారనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందువలన ఎవరు ఏం చెప్పారు ఏమిటి అనేటువంటి దాన్ని చూసుకుంటే ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపినటువంటి ప్రాథమికమైనటువంటి డిపిఆర్ లేదా దానికి ఇంకో పేరు ఏదైనా పెట్టినవ్వండి, దానికి సంబంధించి పర్యావరణ శాఖ దాన్ని తిరస్కరించండి. ఆ తర్వాత జలవనరుల శాఖకు పంపితే అసలు ముందు గోదావరిలో మిగులు జలాల సంగతి తేల్చుకోకుండా మీరు ఈ ప్రాజెక్ట్ని ఈ విధంగా ప్రజెంట్ చేశారు అని చెప్పేసి వాళ్ళు కూడా దాన్ని పూర్తిగా వెనక్కి పంపించారనేది ఒక వాస్తవం. అయితే ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అసలు గోదావరి జలాలలో ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ వాటా ఎంతో తేల్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. మరి అది దాని సంగతిని ఎవరు ఏమీ ప్రస్తావించట్లే. ఎందుకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గోదావరి జలాలు ఇన్ని అనేటువంటి దాని మీద ఒక అవగాహన కుదిరింది. అది
కానీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి తెలంగాణకి వెళ్ళి అనేటువంటిది ఒక స్పష్టత లేదు. కృష్ణా జిల్లాలో 299, 512, 13 అనేటువంటి ఒక తాత్కాలికమైనటువంటి ఒక అవగాహన మాదిరి గోదావరి జిల్లాల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ విధంగా లేఖ రాసి ఉండేవాళ్ళు కాదు. అందుకని సమస్యలు ఉన్నమాట వాస్తవం. దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి ఏమిటి అనేటువంటిది ఒక ఇన్ఫార్మల్ గా, అంటే పెద్ద మనుషుల్లాగా వాళ్ళని వీళ్ళని పిలిచి కేంద్ర ప్రభుత్వం కూర్చోబెట్టిన మాట వాస్తవం. దాని మీద వచ్చినటువంటి ఇక్కడే ఒక సందేహం వస్తుంది ప్రధానంగా. ప్రీ ఫిజిబిలిటీ సర్టిఫికేట్ దీనికి సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చింది. మీరు చెప్తున్నట్లుగా ఎక్కడికక్కడ దానికి అభ్యంతరాలు ఉన్నప్పటికీ నిన్న జరిగినటువంటి దాంట్లో బనకచర్ల ఇష్యూ వస్తే ఒకవైపు ఒక రాష్ట్రం కావాలని కోరుతుంది, మరోవైపు రాష్ట్రం దాన్ని వ్యతిరేకిస్తుంది. నిన్న జరిగినటువంటి డిస్కషన్లో ఒకవేళ బనకచర్లే ఉండుంటే దాన్ని బయట చెప్పకపోవడానికి కారణాలు ఏమనుకోవచ్చు? బనకచర్ల మీద ప్రత్యేకమైనటువంటి ఎజెండా లేదు. దాని మీద ఎజెండాలోనే మొదటి అంశం ఉంది సార్. అది ఎజెండాలో మొదటి అంశమే. తెలీదు, నాకున్న నాలెడ్జ్ చాలా పరిమితం. అందుకని నాకున్న నాలెడ్జ్ చెప్తున్నాను నేను. మీకు అటువంటి పక్కా సమాచారం ఉంటే ఆ ఎజెండాని సమాచార హక్కు ప్రకారం దీన్ని ఏ విధంగా పెట్టారని మీరు తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మీరు సవాల్ చేస్తూ అవసరమైతే కేసులు కూడా దాఖలు చేయొచ్చు. మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు హరీష్ రావు గారు లేకపోతే ఇట్లాంటి చాలా మంది తప్పకుండా న్యాయపరమైన పోరాటం మేము చేస్తాం. నేను అదే చెప్తున్నాను. అందుకని నేనంత తెలివితేటలు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గురువుకు అప్పనంగా రాష్ట్ర నీటి వాటాన్ని అప్పచెప్తామంటే మేము ఊరుకోమండి. మీరు చెప్పిన కథను మేము అంగీకరించాం. తెలంగాణ ప్రజలు గుడ్డివాళ్ళు కాదు. తెలంగాణ ప్రజలు సోయితోనే మా నీళ్లు దోసుకపోతున్నారు, మా నీళ్ల వనరు పోతుందని చెప్పేసి పోరాడి తెలంగాణ సాధించుకున్నారు. నీటి హక్కుల కోసమే ప్రధానమైనటువంటి డిమాండ్ గా తెలంగాణను సాధించుకున్నాము. మేము పూర్తి స్పృహతో అడుగుతున్నాను. నాకు తెలియక అడుగుతున్నాను. కేసీఆర్ ఎప్పుడైనా గోదావరి జలాల వాటా తేల్చండి ఎప్పుడన్నా అడిగారా కేంద్రాన్ని? అడిగారు, చాలా సార్లు అడిగారు. చెప్పండి. చాలా సార్లు అంటే కుదరదు. ఎప్పుడు అడిగారు చెప్పండి. మా వాటా లెక్క మాకుంది కదా. బేసిన్ ఎంత బేసిన్ ఉంటే లేదు. చెప్తా వినండి. మెజారిటీగా ఎక్కడ నది ప్రవహిస్తుంది, ఏ బేసిన్ ఎక్కడ ఉంది కాదు కదా. కోటేశ్వరరావు గారు ఇంకో ప్రధానమైనటువంటి ఇష్యూ. కోటేశ్వరరావు గారు, సుమిత్రానంద్ గారు ఒక్క నిమిషం. ఎప్పుడైనా నిర్దిష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విధంగా తేల్చండి అని గడిచినటువంటి 10 ఏళ్లలో ఎప్పుడైనా డిమాండ్ చేసి పట్టుబట్టి నీటి విషయంలో కేసీఆర్ గారికి ఉన్నంత స్పష్టత దేశంలో మరెవ్వరికీ లేదండి. కథలు కాదండి, కథలు కాదు, ఇది నిజం. సుమిత్రానంద్ గారు ఒకే ఒక ప్రశ్న. గతంలో కేసీఆర్ ప్రధానంగా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. వాడి ఇరువురికి సంబంధించినటువంటి అంశాలు భేటీ అయినప్పుడు అప్పుడు విజయాలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు మాత్రం దీన్ని విమర్శిస్తున్నారని ఈరోజు ముఖ్యమంత్రి చేసినటువంటి మరో కామెంట్స్, దీని మీద ఏమంటారు? వీళ్ళనే కాదండి, అటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కలిసిండ్రు. కేసీఆర్ గారు తన మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా భేటీ అవుతామంటున్నారు. భేటీ అయ్యిండ్రు, ఇప్పుడు కాదు. కేసీఆర్ గారు తన జన్మదినం రోజు, అధికారంలోకి వచ్చినటువంటి తొలి జన్మదినం రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో భేటీలోనే ఉన్నారు. మరి 40 రోజుల్లోనే ఈ నీటిపారుదల రంగ నిపుణులను మంత్రులను అక్కడికి పంపించిండ్రు. ఆ తర్వాత తనే స్వయంగా చర్చలకు వెళ్ళిండ్రు. ప్రతిదీ కూడా మాట్లాడుకొని సామరస్యపూర్వకంగా ఎవరి వాటా వాళ్ళు సాధించుకోవాలి, మేం పంటలు పండించుకోవాలి, మీరు పండించుకోవాలి, అందరూ పండించుకోవాలి, ఎవరికి అన్యాయం జరగొద్దనేటువంటి ఒక దూరదృష్టి, విజన్ ఉన్నటువంటి మహానేత కేసీఆర్ గారు. ఆయనకు ప్రతి అంగుళం, ప్రతి నీటి బొట్టు మీద అవగాహన ఉందండి. మీరు ఎత్తు మీద ఉన్నారు, మేము పల్లంలో ఉన్నాము, నీరు పల్లం ఎరుగు. దాని మీద అనుభవం ఉందని అంటున్నారు. 10 ఏళ్ళు పరిపాలించారు. ఏ రోజైనా సెంట్రల్ గవర్నమెంట్ తో కూర్చొని ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే కమిటీ వేసి 5 రోజులలో కమిటీ చేస్తారట, నెల రోజులలో వేలు చేస్తారట, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుమిత్రానంద్ గారు ఒకే ఒక ప్రశ్న. నిన్న కమిటీ వేయడంలో ఫైనల్ గా రిపోర్ట్ ఇవ్వడంలో 1 నెల రోజుల టైం అనుకోనియండి, 2 నెలలు అనుకోనియండి, దీంట్లో మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి ప్రధానంగా?
ఏం చేస్తారండి? కేసీఆర్ గారు ఎట్లా బనకచెర్ల నిర్మాణానికి సంబంధించి ఆ నీటి వనరు ఎట్లా ప్రాజెక్టులు, మన ప్రాజెక్టులు నాగార్జున సాగర్, శ్రీశైలం నింపుతూ నదీ మార్గంగా వెళ్ళాలి బనకచెర్లకని కేసీఆర్ గారు చెప్పింది. అప్పుడు నదీ మార్గంగా వెళ్తే మా బేసిన్ కు మా ప్రాంతానికి నష్టం జరగదు. తెలంగాణ పరివాహక ప్రాంతం మాది, నష్టం జరగదు తెలంగాణది. మరి వీళ్ళు ఇప్పుడు వేస్తున్నటువంటి ప్రణాళిక ఏంటి? బాబు గారికి దాసోహం అని శిష్యుడిగా కానుక ఇచ్చేస్తారా? ఎట్లా అంగీకరిస్తారు? తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంటే జరుగుతున్నది ఏంటి అసలు? అప్పనంగా తెలంగాణ నీటి వాటర్ కమిటీ వేసామండి, ఇంకా జరగలేదు. కమిటీ ఏం చెప్తే అది ఒప్పుకుంటా అని చెప్పిండ్రు కదా. కమిటీ ఏం చెప్తే అది ఒప్పుకుంటామని చెప్పిందా లేదా? ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా వస్తుంది అనుకుంటున్నారా? కమిటీ రిపోర్టు ఆంధ్రప్రదేశ్ కి అనుకూలంగా వస్తుందని మీరు భావిస్తున్నారా? కేంద్రంలో చంద్రబాబు నాయుడు తిప్పితే కూలిపోయే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు చక్రం తిప్పితే ఉండే ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం. మరి అట్లాంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది కానీ తెలంగాణ, ఎందుకంటే మోడీ గారు తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆయన నోటితోని తెలంగాణకు అనుకూలమైన ఒక మాట మాట్లాడింది లేదు. స్పష్టం. తల్లిని చంపి బిడ్డని బతికించిందని ఒకసారి అంటారు, చీకట్లో ఇచ్చిందని ఒకసారి అంటారు, తలుపులు మూసి ఇచ్చిందని ఒకసారి అంటారు. తాను కాంగ్రెస్ ను తిట్టదలుచుకున్న ప్రతి సందర్భంలో తెలంగాణ ఏర్పాటును ఆయన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆయన ఒక్కసారి కూడా పాజిటివ్ గా అనుకూలంగా మాట్లాడింది లేదు. తెలంగాణ పట్ల బీజేపీకి ఈ 8 మంది ఎంపీలకు గాని 2 మంత్రులకు గాని ఎలాంటి తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడాలనేటువంటి సోయి స్పృహ లేదండి. తీసుకుందాం దయాకర్ గారు, ఇప్పుడు చెప్పండి, పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ కి అనుకూలంగా రాబోతుంది. కేంద్రంలో ఎన్డీఏ సపోర్ట్ లో ఉంది, ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది కాబట్టి కమిటీ వేయాలని ప్రపోజల్ చేసింది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అని ప్రతిపక్షం నుంచి విమర్శలు వస్తున్నాయి. ఏమంటారు దీని మీద? ఇప్పుడు మేడం చెప్పినట్టు సార్, ఒకటే 10 ఏళ్లలో వాళ్ళు ఏనాడు చేయలేనిది మేము ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కనుక చేయగలిగితే ఆ ప్రభుత్వం చేయలేకపోయిందని మచ్చపడిద్దని చెప్పేసి వచ్చేదాన్ని కూడా వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు. ఇంకా ఏంటో చెప్పండి, 20 నెలల్లో చేసింది ఏంటో చెప్పండి. ఒక్క నిమిషం నేను మళ్ళీ మీ అభిప్రాయం తీసుకుంటాను. ఒక్క నిమిషం చూడండి ఏం చేశాము. 200 ఇప్పుడు గ్యాస్ ఇంట్లో వాడుతున్నారా మీరు? ఒకసారి చూడండి. బనకచెర్ల అంశం మాట్లాడండి సార్. ఒకేసారి మీ ప్రశ్న అడుగుతున్నాను, ఇంకోసారి అడుగుతాను. పూర్తి స్థాయిలో కేంద్రంలో భాగస్వామిగా ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ. నిన్న కమిటీ ఏర్పాటు చేయాలని ప్రపోజల్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా కమిటీ రిపోర్ట్ ఇవ్వదని గ్యారంటీ ఏంటి? బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి ప్రశ్న, దానికి సమాధానం కావాలి. మనం ఒకటేనండి, దీని నుంచి ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా రాదు, వచ్చినా మేము ఒప్పుకోము, ఒక్క బొట్టు కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఉన్న వ్యక్తి, జనంలో ఉన్న వ్యక్తి, ఎవరికి కూడా అన్యాయం చేసే వ్యక్తి కాదు. రెండోది, ఒకవేళ ఆ విషయంలో కనుక జరిగి అటు వస్తుంది అనుకుంటే తెలంగాణ ప్రభుత్వం, మన ప్రభుత్వం, మా సీఎం గారు ఒప్పుకోరు, దానికి ఏకీభవించరు. అనుకున్నది అనుకున్నట్టే జరిగింది తప్ప మనకు తెలంగాణ ప్రజల విషయంలో గర్వంగా చెప్పుకోగలుగుతాం. మేము ఏదైతే అనుకుంటున్నామో మేము అదే సాధిస్తాం. జనం కోసం ఏదైనా కష్టపడతాం. ప్రజల వద్దకు పాలన అన్నాం, ప్రజల నీటి బొట్టు, ఒక్క నీటి బొట్టు కూడా పోనీయం. ఇంకో ప్రధానమైనటువంటి అంశం దయాకర్ గారు, అసలు బనకచెర్ల అదే ఒక పెద్ద సమస్య అయితే ఆ అంశం నేను చర్చకు వస్తే తప్పేంటి? దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే తప్పేంది? తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఒక తెలంగాణ అనేది మాకు సమస్య. ఇప్పుడు బనకచెర్ల మీద కలిసినప్పుడు 10 సమస్యల మీద మాట్లాడితే ఒక 4 సమస్యలకి తీర్మానం దొరికింది. అట్లా ఇప్పుడు వచ్చే ఆన్సర్ కూడా ఒక 4 రోజుల్లో మేము వేస్తామంటే వాళ్ళకి ఎందుకు బాధ్యత? అప్పచెప్పండి. 4 రోజుల్లో సంవత్సరాల్లో చేయలేకపోయారు. అవును, 10 సంవత్సరాలు మేము ఆపగలిగినాం. ఓకే సుమిత్రానంద్ గారు, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. నేను మళ్ళీ మీ ఒపీనియన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం. మీరు దయాకర్ గారు, ఓకే. శిల్ప గారు,
శిల్ప గారు ఏ విధంగా చూడాలంటారు? మొత్తం టాపిక్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఇష్యూలోకి వచ్చేసింది కాబట్టి మీదే పై చేయిగా ఉంటుంది కాబట్టి కమిటీ రిపోర్ట్ ఆంధ్రాకి అనుకూలంగా వెళ్ళబోతుందా, తెలంగాణకు అనుకూలంగా వెళ్ళబోతుందా? నిన్న డిస్కషన్ జరిగినటువంటి టాపిక్ లో ఏ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, లేదా కమిటీ రిపోర్టే ఫైనల్ కాబోతుందా? కమిటీ అనేది వేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనేది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఇస్తుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఏంటిది అని అంటే మన సీఎం గారు మొత్తము ఇంతకు ముందు అన్నట్టుగా ఏంటి మనకి రావాల్సిన దాని గురించి కొంచెం కష్టపడి అడిగి మాట్లాడితే బాగుండేది. కానీ నిన్నటువంటి దాంట్లో ఏమని చెప్తున్నారు ఏంటంటే బనకచెర్లది అసలు టాపికే రాలేదన్నారు. అసలు టాపికే అది ఉంటుంది, అది ఉండి అక్కడ లోపల మాత్రం మాట్లాడతారు, బయటికి వచ్చినాక మాత్రం బనకచెర్ల గురించి మాట్లాడలేదు అని అంటారు. కానీ ఒక్కటి మాత్రం ఏంటంటే మా సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా నివేదిక ఇచ్చినా కానీ అది న్యాయపరంగా ఇస్తుందని ఆలోచిస్తున్నాము. ఇంకొకటి ఏంటిది అని అంటే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి పర్సెంటేజ్ మాత్రం ఖచ్చితంగా రావడానికి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కొట్లాడాలని కూడా మేము అనుకుంటున్నాం. మొత్తం మీద బనకచెర్ల ఇష్యూ అంటే హాట్ టాపిక్ గా మారినటువంటి నేపథ్యంలో కమిటీ రిపోర్ట్ ఏ విధంగా వెళ్ళబోతుంది, దానికి సంబంధించినటువంటి అంశం చూద్దాం. ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ చాలా ఉన్నాయి, వాటి మీద కూడా మనం డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. 2018లో దాదాపు 23% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు 42% వరకు ఇస్తున్నాం. రిజర్వేషన్ కి సంబంధించినటువంటి బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆర్డినెన్స్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ముఖ్యమంత్రి ప్రధానంగా ఒక కీలకమైనటువంటి అంశం చెప్పారు, ఆర్డినెన్స్ వేరు, అదేవిధంగా రాష్ట్రపతి వద్దకు పంపినటువంటి బిల్లు వేరు. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏముంది? నిజంగా తెలంగాణ అభివృద్ధిలో, తెలంగాణ ప్రజల సమగ్రాభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ ప్రతిపక్షాల మీద ఎలాంటి విమర్శనాస్త్రాలను సంధించడం జరిగింది? దీనికి సంబంధించి మనం డిబేట్ని కంటిన్యూ చేద్దాం. ప్రధానంగా శిల్ప గారు, అసలు ఆర్డినెన్స్ వేరు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి చట్టం వేరు అనేటువంటి కామెంట్ని కూడా, ఈ వ్యాఖ్యను కూడా ముఖ్యమంత్రి సంబోధించడం జరిగింది. దీనికి సంబంధించి ఏమంటారు? అవునండి, ఫస్ట్ మీరు చెప్పిన పాయింట్లనే వాళ్ళు 42% రిజర్వేషన్ అని అంటున్నారు, 9th షెడ్యూల్ ప్రకారంగానే మాట్లాడుతున్నారు. అసలు మీరు 42% రిజర్వేషన్ పెంచినట్లా తగ్గించినట్లా అండి? అందులో 10% వరకు ముస్లిమ్స్కే అవలంబించిన, అంటే మనకి రాష్ట్రంలో కేవలం 2% జనాభాలో 2% కూడా లేనటువంటి ముస్లింలకి 10% రిజర్వేషన్ ఇచ్చేసినాక అందులో 42లో 10% పోయినాక ఉన్నది 32%. 32% అంటే మీరు పెంచినట్టు కాదు. గత ప్రభుత్వము కొంచెం తగ్గించింది, ఇప్పుడు ప్రభుత్వం ఇంకా తగ్గిస్తున్నది. మీరు 42 అని ఎట్లా మాట్లాడతారండి? ఫస్ట్ దానికి మీరు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వము మీరు 42% అనేదాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీరు ఇస్తున్నది 32%. అందులో ఇంకొకటి ఏంటంటే క్లియర్ కట్గా ఉంది, కేవలం 2% ఉన్నటువంటి ముస్లింలకి 10% రిజర్వేషన్ ఇస్తే అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే బీసీలకు రిజర్వేషన్ పెంచుతున్నట్ట తగ్గిస్తున్నట్ట? దీనిపైన క్లారిటీ ఇవ్వండి. కోటేశ్వరరావు గారు, ఇక్కడ నాకు ప్రధానమైనటువంటి సందేహం ఒకటి వస్తుంది. ఆర్డినెన్స్కి చట్టానికి ఇప్పుడు సాధారణంగా శాసనసభలు చట్టసభలు అమల్లో లేనటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఆర్డినెన్స్లు తీసుకొస్తూ ఉంటాం. ఇలాంటి సిచ్యువేషన్లో కొన్ని కీలకమైనటువంటి పరిస్థితుల్లో ఆర్డినెన్స్ తీసుకొని వస్తుంటాం కాబట్టి ఆర్డినెన్స్ తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఈ రెండు కూడా వేరు. ఇలాంటివైనటువంటి వ్యాఖ్యలు ఇది దేనికి సంకేతం అంటారు? లేదా భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటున్నారు? అసెంబ్లీ ఆమోదించి మంత్రివర్గం ఆమోదించినటువంటి బిల్లుని చట్టంగా ఆమోద ముద్ర వేయమని చెప్పేసి రాష్ట్రపతికి పంపించారు. దానిలో 9వ షెడ్యూల్లో పెట్టాలనేటువంటి అంశాలు, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. దాన్ని తిరస్కరించి కానీ లేదా ఆమోదించి కానీ ఇంతవరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారము లేదు. పోనీ దాని మీద ఏమన్నా వివరణలు కోరారా? ఆ వివరణలు కోరినటువంటిది కూడా లేదు. పెండింగ్ లో పెట్టారు అంతే. పెండింగ్ లో పెట్టి ఏటూ తేల్చకుండా అలా పెండింగ్ లో పెట్టారు. ఆ పౌర రంగంలో సెప్టెంబర్ 30వ తేదీ లోపల ఎన్నికలు జరపాలని చెప్పేసి తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పెట్టినటువంటి బిల్లు చట్టరూపం పొందలేదు కనుక అది అప్పట్లోగా, అంటే రిజర్వేషన్లో నిర్ణయించేలోగా అది వస్తుందనేటువంటి ఆశ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ అనేటువంటిది దాన్ని తీసుకొచ్చారు. అందువలన అక్కడ పెండింగ్ లో, ఆ చట్టం అక్కడ పెండింగ్ లో ఉంది.
అది పెండింగ్ తేలదు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమైనటువంటి నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల రీత్యా ఇది ఆర్డినెన్స్ ద్వారా ఆ 42% అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్రయత్నం. అయితే మరి దీన్ని కోర్టులో ఎవరు సవాల్ చేయరా? దేనైనా సవాల్ చేయొచ్చు, చట్టాన్ని సవాల్ చేయొచ్చు, ఆర్డినెన్స్ సవాల్ చేయొచ్చు, దేనైనా సవాల్ చేయొచ్చు. అందుకనే ఆర్డినెన్స్ కూడా సవాల్ చేస్తారు. ఒకవేళ సవాల్ చేసినప్పుడు ఏకపక్షంగా స్టే విధించినా లేదా మరొకటి విధించినా కానీ ఇబ్బందుల్లో పడతారు కనుక క్యావియేట్ పిటిషన్స్ హైకోర్టులోను సుప్రీంకోర్టులోను క్యావియేట్ పిటిషన్స్ వేసి మమ్మల్ని సంప్రదించకుండా మా అభిప్రాయం తీసుకోకుండా ఎలాంటి నిర్ణయానికి రావద్దు అని ఉన్నత న్యాయస్థానాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉంది. అందువల్ల అది ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఇంకా మనం చూడాల్సి ఉంది. అయితే ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో బీహార్లో మాదిరి 50% రిజర్వేషన్ అనేటువంటి దానికి కట్టుబడి ఉండి కోర్టులు దాన్ని కొట్టివేస్తే ఆ కొట్టివేసినటువంటి దాని మీద ఏం చేయాలి ఏమిటనేటువంటిది కాంగ్రెస్ వాళ్ళు బి ప్లాన్ గురించి ముందుగానే చెప్తున్నారు. ఏమిటి వాళ్ళు ముందుగా చెప్పింది ఏమిటంటే 42% అఫీషియల్ గా రిజర్వేషన్స్ కనుక కోర్టు అంగీకరించకపోయేట్లయితే చట్టపరంగా ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఇవ్వడంతో పాటు మిగిలినటువంటి వాటిని అభ్యర్థుల్ని మేము ప్రకటించేటువంటి రూపంలో 42% లేదా అంతకంటే ఎక్కువే బీసీలకి మేము సీట్లు ఇస్తాము, ఆ విధంగా మా వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాం అనేటువంటిది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది. అందుకని అది కూడా ఎక్కువ రోజులు పట్టదు, ఎందుకంటే గడువు దగ్గరకు వస్తా ఉంది కనుక వెంటనే దాన్ని ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు, దాని మీద కోర్టుకు వెళ్తారు, ఎవరో ఒకటి కోర్టుకు వెళ్తారు ఆర్డినెన్స్ మీద. ఆ కోర్టు ఏం చెప్తుంది ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సింది. అందుకని రాష్ట్రపతికి పంపించినటువంటి ఆ బిల్లు ముసాయిదా చట్టానికి దీనికి కాంట్రడిక్షన్ ఉందని నేనైతే అనుకోవట్లేదు. అందుకని సారాంశం ఒకటే, అదేమో అనుమతి వచ్చేటువంటి అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితి. ఇదేమో తక్షణం హైకోర్టు నిర్ణయం దృష్ట్యా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే రాజకీయంగా వరకు కూడా పనిని ముగించేటువంటి ప్రయత్నం ఎన్నికలకు సంబంధించి విమర్శలు వస్తాయి కనుక ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు అనేది మనం గమనించాలి. సుమిత్రానంద్ గారు, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం కూడా వస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో మేము సఖ్యత పాటించేటువంటి ప్రయత్నం చేస్తాం, కేంద్రంలో ఉన్నప్పుడు ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లు త్వరగా గట్టెక్కేటువంటి ప్రయత్నం చేస్తామని అంటున్నారు. దీనికి సంబంధించి ఏమంటారు? కోటేశ్వరరావు గారితో నేను విభేదిస్తా ఉన్నా. అది అనుమానాస్పదము, వచ్చేది కాదు అని అనుకున్నప్పుడు ఎందుకు పంపాలి? ప్రయత్నమే చేయకుండా, అఖిల పక్షాన్ని తీసుకుపోకుండా, మరి అడగందే అమ్మాయినా పెట్టదనేటువంటి సందర్భం 50 సార్లు ఇప్పటి వరకు ఢిల్లీకి వెళ్ళినా ఒక్కసారి కూడా ఈ బిల్లుకు సంబంధించి చర్చ చేయండి, అఖిల పక్షాన్ని తీసుకుపోంది, కనీసం ఒక లేఖనైనా రాయండి. ఎలా సాధ్యమవుతుంది సార్? రాష్ట్రపతి గారికి ఇది ఒకటే పని కాదు కదా. రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నటువంటి బిల్లు కదలిక కోసం రేవంత్ సర్కార్ ఏమైనా చేసిందా? విభేదాలు లేవు, కేంద్రంతో విభేదాలు లేవు కాబట్టి బిల్లును ఎలాగైనా గట్టెక్కించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం, కేంద్రం యొక్క సహకారం తీసుకుంటామంటున్నారు. ఆర్డినెన్స్ ఎందుకు అలాంటప్పుడు 20 నెలలు ఆగి కొండను దవ్వి ఎలుకను తీసినట్ట, లేకపోతే బీసీ రిజర్వేషన్ బిల్ అనేటువంటి ఓ కొండకు ఓ వెంట్రుకను కట్టడం ఈ ఆర్డినెన్స్ అంటే ఏంటి అసలు? ఉద్దేశం ఏంటి అసలు? స్వతంత్రం కాడి నుంచి ఇప్పటి వరకు బీసీలను అడుగడుగున మోసగిస్తూ దగా చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి మోసం చేసే ప్రయత్నం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో ఎన్ని హామీలు బీసీలకు ఇచ్చిండ్రు. కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్ల పెంపు 18 నెలలు అయిపోయింది. కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుండి 42% పెంపు. పంచాయతీలో, మున్సిపాలిటీల్లో కొత్తగా 973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ. ఇట్లా ఎన్ని చెప్పిందండి? ఎన్నికలకు సంబంధించి ఇది ఒక్కటే మాట్లాడుతున్నా నేను. ఇంకా నిధుల విషయం, సప్లాన్ విషయం అయితేనేంది, లేదా ఎంబీసీ కులాల అభివృద్ధికి పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ శాఖ, మంత్రిత్వ శాఖను ఒకటి ఏర్పాటు చేస్తామన్న విషయం అయితేనేంది, వివిధ కుల సంఘాలకు, కులాలకు ఇచ్చినటువంటి
హామీలు అయితే అన్ని పక్కన పెట్టినా ఒక్క ఎన్నికల అంశమే తీసుకున్నా, ఈ 42% రిజర్వేషన్ల అంశమే తీసుకున్నా, అడుగడుగున దగా కదా, ముందు దగా వెనుక దగా కుడి ఎడమల దగా బీసీలను అడుగడుగున దగా చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. ఏ మేరకు ఈ రిజర్వేషన్లతో ఆర్డినెన్స్ తో ఎన్నికలకు వెళ్ళగలుగుతుంది? గతంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నిసార్లు కోర్టుకు వెళ్ళింది, వివిధ సందర్భాల్లో వివిధ అడ్డగింతలకు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ వెళ్ళింది. ఆ చరిత్ర తీస్తే కనుక బయటపడుతుంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళే ఎవరితోనో ఆపించి అడ్డగించి ఆ నెపాన్ని మరి ఇటు బీఆర్ఎస్ మీదనో లేదా బీజేపీ మీదనో నెట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తది ఈ కాంగ్రెస్. చిత్తశుద్ధి లేదు, బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. మేము ఇస్తాం, దానం ఇస్తాం, ధర్మం ఇస్తాం, ఒట్టిగిస్తాం ఒకవేళ కోర్టు అంగీకరించకపోతే అంటే మరి మంత్రివర్గంలో ఏదండి ప్రాధాన్యత? జనాభా దామాష ప్రకారం మేమెంతో మాకంత చెందాలి బీసీలుగా. నేను ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా. కానీ 42% అని ఏదో కాకి లెక్క చెప్పేస్తారు కామారెడ్డిలో. ఏ రకంగా 42% అన్నారు? పోని దానికైనా కట్టుబడి ఉన్నారా? లేదు. మరి 160 కోట్లు ఖర్చు పెట్టి కులగణన జనగణన అంటారు. అక్కడ బీసీలను భయపెట్టి చంపేస్తారు. ఆస్తి వివరాలు చెప్పమంటారు, రేషన్ కార్డులు రద్దయితాయని భయపెడతారు. ఏ బీసీలు అందులో పాల్గొన్నారండి? సరైన సంఖ్య ఉన్నదా? దాన్ని ఎక్కడైనా పబ్లిక్ డొమైన్ లో పెట్టినరా? మా ఒత్తిడి మేరకు లేదు ఇట్లా కాదు, మరి డెడికేటెడ్ కమిషన్ కావాలంటే బుసాని వెంకటేశ్వర కమిషన్ వేస్తిరి, వారం రోజుల్లోనే రిపోర్టు తీసుకుంటారు. మరి ఆ నివేదికను ఎక్కడైనా బయట పెట్టిందా? ఏది కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి? 42% ఇస్తే చాలా సంతోషం, చాలా సంతోషం. ఏ రకంగా చేస్తారో చేయండి. అడ్డుకున్నారు, ఆపినరు, కోర్టుకు పోయినరు, ఇట్లాంటి కుంటి సాకులు నెపాలు పెట్టకుండా మరి పక్కాగా 42% ఇచ్చేట్టుగా బీసీలకు ఆ రిజర్వేషన్ మీరు ఎట్లా అమలు చేస్తారో చేయండి. ఎందుకంటే కేంద్రం మీద మీరు ఒత్తిడి రాలేదు. 8 మంది కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా స్వాగతిస్తున్నటువంటి నేపథ్యంలో అది పూర్తి స్థాయి ప్రక్రియ అనేది సరళతరం కావాలనేది కూడా మీ అభిప్రాయం వ్యక్తమవుతుంది. అడుగుదాం, ఒక్కసారి దయాకర్ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. దయాకర్ గారు, మీ దగ్గరకు వచ్చే ముందు నేను ఒక్కసారి, మీరేమో ఈడీ కేసులు అరెస్ట్ చేయట్లేదు, ఇలాంటి అంశాలు ప్రతి విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కానీ నిన్నటి మీటింగ్ కి సంబంధించినటువంటి అంశాల్లో పూర్తి స్థాయిలో బనకచర్ల లేదు అంటున్నారు. రెండు, ఈడీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంది కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం మీరు చేయట్లేదు అంటున్నారు. మూడో ప్రధానమైనటువంటి నా అంశం ఒకటే ఒక ప్రశ్న. మీరు ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ గారిని నేను సంప్రదించాను, వారి సలహాలు, గౌరవ సలహాలు, సూచనలు మొత్తం నేను తీసుకుంటాను, దాని ద్వారా రాష్ట్ర పరిపాలనలో, రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కాండి, వారి సలహా ఇస్తే మేము తీసుకోమా అంటున్నారు ముఖ్యమంత్రి. కానీ మీరేమో ప్రధానంగా ఇలాంటి కీలకమైనటువంటి అంశాల్లో, ఇలాంటి కీలకమైనటువంటి చర్చల్లో అఖిల పక్షాన్ని భాగస్వామ్యం చేయట్లేదు, ప్రతిపక్షాల దగ్గర నుంచి వస్తున్నటువంటి విమర్శ ఏం చెప్తారు? మేము ఒకటే చెప్తున్నాం సార్, అనుభవం ఉంది, 100% కేసీఆర్ గారికి ఉందని చెప్పేసి రమ్మంటున్నాం. మేము కూడా మీ సలహాలు సూచనలు ఇవ్వమంటున్నాం, అసెంబ్లీకి రమ్మంటున్నాం. అసెంబ్లీకి రాలేనన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఒకసారి అసెంబ్లీకి వచ్చుంటారు, అసెంబ్లీకి రారు. మేమేమంటున్నాం అంటే మీకు చేత కావట్లేదు కదా, మీరు ఎక్కడున్నారో చెప్పండి, మీ ఫామ్ హౌస్కే వస్తామని చెప్తున్నాం, మా ఫామ్ హౌస్కి వద్దంటారు. ఇందాక మేడం ఏమంటుంది, 42% ఇచ్చినప్పుడు చూద్దామంటున్నారు. 42% ఇచ్చాము. దాంట్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారు కూతురు ఎవరైతే కవిత గారు ఉన్నారో సంబరాలు చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? మా నాన్నగారు చేయలేని పని మీరు చేశారని సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. 42% గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయింది. మనం చర్చకు రమ్మంటున్నాం, మీరు అసెంబ్లీకి రానంటున్నారు. అసెంబ్లీకి రాకపోతే మీ ఫామ్ హౌస్కి వస్తాం, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడతామని చెప్తున్నాం. శ్రీశైలం డ్యాము అది మంద కాదు, ఆంధ్రప్రదేశ్, అక్కడికి పోయి కూర్చుందాం, సాగర్కి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, చర్చకు రమ్మనండి. ఇప్పుడు ఈ కేటీఆర్ గారు, కవిత, కేసీ వీళ్ళు కాదు, మనం గౌరవంగా ప్రతిపక్ష హోదా ఎవరు? కేసీఆర్ గారు. వారిని మనం అసెంబ్లీకి రమ్మంటున్నాం. ఏనాడైనా అసెంబ్లీకి వచ్చారా? రావట్లేదు. రానప్పుడు మేమేమంటున్నాం, మన సీఎంఏ మీ దగ్గరకు వస్తాం, మీ ఫామ్ హౌస్కి వస్తామని చెప్తున్నాం కదా, ఛాలెంజ్ చేసి చెప్తున్నాం మేము కూడా. దాన్ని మేము రమ్మంటున్నాం, రాలేదు. మీరు ఎక్కడ రమ్మంటే మేము అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాం. దీంట్లో 42%లో తెలంగాణ ప్రభుత్వం చేయలేనిది మా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారు సర్వే చేసి బీసీలకు 100% న్యాయం చేస్తున్నాం. అప్పుడు బీసీలకు న్యాయం చేసినప్పుడు మేమెంతో మాకెంత అనే లెక్క వస్తుంది.
అందరికీ న్యాయం జరిగింది కదా. అట్నే ఇప్పుడు బనకచర్ల కాదు, బనకచర్లతో పాటు ఆయన అసెంబ్లీకి రమ్మంటున్నాం, అసెంబ్లీకి రాకపోతే ఫామ్ హౌస్కి వస్తామని చెప్తున్నాం. బనకచర్లకు రావాలంటే ఆయన అప్పుడు సీఎం గా ఉన్న హోదాలో 2020లో ఏం జరిగింది, అప్పుడు శాశ్వత పరిష్కారం కావాలని చెప్పాం. శాశ్వత పరిష్కారం దేనికవుతుంది? మేము సిద్ధంగా ఉన్నాం, సమన్వయం చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు డిస్కషన్ రావడానికి మీరు కూడా సిద్ధంగా రండి అని మీరు అంటున్నారు. ఏంటి సుమిత్రానంద్ గారు, మీ ప్రశ్న ఏంటి? మీ ప్రశ్న ఇక్కడ ఒక విషయం అండి, ఇక్కడ ఒక విషయము, వీళ్ళు వాళ్ళని రమ్మంటారు, వాళ్ళు వీళ్ళని రమ్మంటారు. ఒక్కసారి అన్మ్యూట్ చేయండి. శిల్ప గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రస్తుతం వాళ్ళు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ లో వారి యొక్క ప్రశ్న ఏంటి సుమిత్రానంద్ గారు? ఈ హాస్యాస్పదం సార్ ఈ ఏదైతే రేవంత్ రెడ్డి గారి వ్యవహారమో ఈ విషయంలో ఈయన మోదీ గారిని పిలుస్తారు చర్చలకు, ఈయన కిషన్ రెడ్డి గారిని పిలుస్తారు చర్చలకు, ఈయన సవాల్ విసురుతారు కేసీఆర్ గారికి, సవాల్ విసురుతారు కేటీఆర్ గారికి. తీరా మరి వస్తే ఇది క్లబ్బో పబ్బో కాదు, నేను రావాల్సింది అసెంబ్లీకి. సరే అసెంబ్లీలో మీరు ఏం మాట్లాడతారు సార్? లాగుల్లో తొండలు ఇడుస్తాం, బట్టలిప్పి చురికిచ్చి కొడతాం, ఇదా మీ భాష? అసెంబ్లీలో మీరు మాకు మైకులు ఇస్తారా? మాకు సమయం ఇస్తారా? మాట మీద ఉంటారా? అబద్ధం ఆడకుండా ఉంటారా? చర్చనే చేస్తారా? ఎజెండాలో ఉన్న అంశాన్నే చర్చిస్తారా? ఇదివరకు చర్చలు చూడలేదా? మీరు ఎక్కడున్నారో అక్కడికే వచ్చి చర్చిస్తామని కూడా అంటున్నారు. సరే, మేము వచ్చినాం కదా, ఎక్కడ ఎన్ని సందర్భాల్లో ఇట్లా చెప్పండి. మీ సీఎం గారు ఎప్పుడు వచ్చారా? సీఎం గారు వస్తే కదా చర్చకు, కాదు కేటీఆర్ గారిని పిలిచిందా లేదా? ఎవరు పిలిచింది? ఎవరు? మరి రేవంత్ రెడ్డి ఎట్లా మోదీ గారిని పిలిచింది? మోదీ గారిని పిలుస్తారు ఎట్లా? మోడీ గారిని పిలుస్తాం. మోడీ గారిని ఎందుకు పిలుస్తాం? మాకేదుందో మాకు ఏమని అడగడానికి. ఎక్కడ చర్చిస్తారు? మోదీ గారు ఎక్కడ చర్చిస్తారు? అసెంబ్లీకి వచ్చి చర్చిస్తారా? ఏం మాట్లాడతారు? అవగాహన రాహిత్యమా, అమాయకత్వమా, అవగాహన రాహిత్యమా? ప్రజలు గమనిస్తలేరు. చెప్పండి. మీరన్న పాయింటే, మోడీ గారు ఎక్కడుంటే వెళ్ళాం, ఢిల్లీ ఉంటే వెళ్ళాం చర్చకి. మరి మేము అసెంబ్లీ అనేది చర్చ మీద గత అసెంబ్లీలో రైతు భరోసా మీద చర్చ చేద్దామని చెప్పేసి ప్రధాన ఎజెండా అంశం అది పెట్టి ఏం మాట్లాడినో మీకు తెలియదా సార్? ఆ థియేటర్ తొక్కిసలాటలో చనిపోయినటువంటి మహిళ గురించి మరి ఇంత అహంకారమా? ముఖ్యమంత్రి పేరు మర్చిపోతాడా? కేసు ఎందుకు పెట్టొద్దు? సినిమాలేంటి, అదేంటి, ఇదంటే అల్లు అరవింద్ గారి గురించి మాట్లాడడానికి అసెంబ్లీ. మహిళా జర్నలిస్టులు ఇద్దరు వాళ్ళ గురించి బట్టలిప్పించి కొడతా, ఉరికిచ్చి కొడతా అని చెప్పి మాట్లాడడానికి అసెంబ్లీని ఎందుకు వాడుతున్నారండి? అసెంబ్లీలో ఏం పదజాలం? ఆ రౌడీ భాష ఏంటి? ఆ వ్యవహారం ఏంటి? ఆ తీరేంటి? ఎప్పుడన్నా తెలంగాణ అసెంబ్లీ ప్రజా ప్రయోజనాల కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చర్చ జరిగిందా? జరిగిన చర్చ అమలు జరిగిందా? సుమిత్రానంద్ గారు, మనం డిస్కషన్ చేద్దాం వాటికి సంబంధించి. శాసనసభకు సంబంధించి ప్రతిపక్షాలు హాజరు కాకపోవడానికి వాటికి సంబంధించినటువంటి అంశాలు మనం పరిశీలిద్దాం. దయాకర్ గారు, మీ ఒపీనియన్ ఏంటి దీనికి సంబంధించి? ఒకటే సార్, వాళ్ళని అసెంబ్లీకి రమ్మన్నాం, రానన్నారు. కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు హరీష్ రావు గారితో మా భట్టి గారు వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళతో మాట్లాడే మా స్థాయి కాదు. మా సీఎం గారికి ఈ కేటీఆర్ మాట్లాడే ఏదో యుఎస్ లో ఉండి 4 ముక్కలు నేర్చుకొని వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడు, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు అనడం కరెక్ట్ కాదు. పెద్దవాళ్ళ జోలికి మనం పోకూడదు. కానీ ఇందాక కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడారు, ఒకసారి న్యూస్ వినమనండి మేడంని. కేటీఆర్ గారు ఏమంటాడు, ఎన్ని బూత్ మాటలు అన్నాడండి ఇందాక సీఎంని పట్టుకొని. మేము దాన్ని కూడా ఖండించట్లే, అననియండి. అన్నవాడు నోరు పాడు కాదు, ఇన్నవాడు పట్టోడు కాదు. దానివల్ల మనకు వచ్చే వాళ్ళు ఏదో అనుకుంటారు. వాళ్ళు చేయలేని పనులు మేము చేసినప్పుడు వాళ్ళకి జనాలకి సమాధానం చెప్పలేక, ఇందాక కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 42% చేసింది. మేము ఏదైతే చెప్పామో, మీరు 10 ఏళ్లలో చేయలేని పని మేము 2 ఏళ్లలో చేశాము, ఇంకా మాకు 3 ఏళ్ళ పరిపాలన ఉంది, ఈ 3 ఏళ్ళలో కూడా అన్ని చేస్తాము. మీరు కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోయినా ఫామ్ హౌస్ మేము రమ్మన్నా వస్తాం, ఫామ్ హౌస్ వద్దు, ఇంకా మధ్యలో ఎక్కడన్నా కూర్చుందామన్నా మీరు రావడానికి, కేసీఆర్ గారు వస్తే రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా మేము ఇప్పుడే కాదు, మీరు లోకల్ ఎలక్షన్ అంటున్నారు, ఇంకా 10 ఏళ్ల పాలన మాదే ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ కూడా మాదే. అది మీరు గమనించట్లేదు, మీరు ఇదే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు
మీరు 10 ఏళ్ల పాలన అని ఎట్లా అంటారండి? మీకు ప్రజలు ఇచ్చిన అవకాశం కేవలం 5 ఏళ్ళు. 5 ఏళ్లలో ఫస్ట్ మీది మీరు నిరూపించుకోండి. 5 ఏళ్లలో సగం కాలం కాస్త పూర్తి అయిపోయింది. సగం కాలంలో కూడా మీరు చేసింది ఏమి లేదు. 6 హామీలు అని అన్నారు. 6 హామీలలో కనీసము స్టార్టప్ చేసింది కూడా ఏం లేదు. మనకి మీరు వరంగల్ రైతు డిక్లరేషన్లో ఏమన్నారండి? ప్రతి రైతుకి 15,000 రైతు భరోసా ఇస్తా అన్నారు. కౌలు రైతులకి 12,000 ఇస్తా అన్నారు. రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నారు. కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు 2023 వానాకాలం పోయింది, 24లో యాసంగి పోయింది, వర్షాకాలం పోయింది, 25 ఆ అంశాలు కూడా చూద్దాం. ప్రధానంగా మన ఎజెండాలోకి వచ్చేద్దాం. శిల్ప గారు ఒక్క నిమిషం. పూర్తి స్థాయిలో మనకి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ప్రధానంగా మన ఎజెండాలో ఈ రోజు ప్రధానంగా డిబేట్ కి తీసుకున్నటువంటి అంశాలన్నీ మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, ఓవరాల్ గా కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం, దయాకర్ గారు ఒక్క నిమిషం దయాకర్ గారు ఒక్క నిమిషం శిల్ప గారు. సుమిత్ర గారు మాట్లాడుతూ ఏమన్నారనంటే ప్రధానమంత్రి గారు వస్తారు ఏమి ఇవ్వకుండానే వెళ్తారని మాట్లాడతారు. మాకు అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ఎంతండి? కేవలం 6%. అంటే 7 ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా 119 మందిలో కూడా కొట్లాడి మా సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులన్నీ తీసుకొని రావడానికి చేస్తున్నారండి. 2014 నుంచి 2005 వరకు గమనిస్తే కూడా ఓన్లీ రైతుల అంశాన్ని తీసుకుంటే కూడా 2 లక్షల కోట్ల రూపాయలు 11 సంవత్సరంలో మన తెలంగాణ ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఏంటి అని అంటే కేంద్రం తోటి మంచిగుండి మాట్లాడతారు, అన్ని తీసుకొని ఢిల్లీలో కూర్చొనేమో ఏమంటారు అని అంటే చాలా మంచిగా కేంద్ర ప్రభుత్వం మంచి సపోర్ట్ చేస్తుందని మాట్లాడతారు. ఇక్కడికి వచ్చినాక మాత్రము ఎటువంటి సపోర్ట్ లేదు, కేంద్రం నుంచి మాకు ఎటువంటి నిధులు అందట్లేదు అని మాట్లాడతారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? కోటేశ్వరరావు గారు ఏమంటారు? కేంద్రంలో ఒక మాట, రాష్ట్రానికి వచ్చేసి ఒక మాట, అక్కడేమో పొగడతా ఇక్కడేమో విమర్శ అంటున్నారు. అదేవిధంగా ఈ ఈడీ కేసులు, బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఓవరాల్ గా మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు అక్కడ పొగట్ట లేకపోతే ఇక్కడ విమర్శ అనే దానికి వచ్చేసరికి 2 అంశాలు ఉన్నాయి. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వం తరఫున మాట్లాడే సమయంలో కొన్ని పాటించేటువంటి మర్యాదలు అవి భిన్నంగా ఉంటాయి. అదేవిధంగా పార్టీ వేదికల మీద మాట్లాడేటువంటి మాటలు భిన్నంగా ఉంటాయి అనేది ముందు గమనించాలి. ఉదాహరణకి కేరళలో సిపిఎం అక్కడ అధికారంలో ఉంది. మరి కేరళ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ ప్రోటోకాల్, కేంద్ర మంత్రి అయితే కేంద్ర మంత్రి లేదా ప్రధానమంత్రి అయితే ప్రధానమంత్రి ఆ ప్రోటోకాల్ని పాటిస్తారు. అదేవిధంగా కేంద్రం నుంచి ఎవరైనా మంత్రులు వస్తే ముఖ్యమంత్రిగా ఆ ప్రోటోకాల్ని వాళ్ళు పాటిస్తారు. ఇక పార్టీ విషయానికి వస్తే సిపిఎం పార్టీ నేతగా పినరాయి విజయన్ పార్టీ వేదికల మీద నరేంద్ర మోడీ గారిని కావచ్చు, బీజేపీని కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అక్కడ కాంగ్రెస్ ప్రతిపక్షం కనుక ఏమైనా విమర్శలు చేయొచ్చు. అదేవిధంగా అదే స్వేచ్ఛ ఆ 2 పార్టీలకు కూడా ఉంటుంది. ఇక్కడ కూడా మన రేవంత్ రెడ్డి సర్కారు అదే పని చేస్తా ఉందనేది నా అభిప్రాయం. అందుకని రెండింటిని మిక్స్ చేసి అక్కడేమో అప్పుడు పొగుడతారు, ఇక్కడేమో ఇక్కడ చేస్తారు అని కనుక ఆ విధమైనటువంటి దానికి వెళ్లాల్సి వస్తే మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చెప్పారో రహస్యంగా నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా, మా అబ్బాయిని మేము ముఖ్యమంత్రిని చేయదలుచుకుంటున్నాము, మీరు మాకు సహకరించాలని చెప్పేసి కేసీఆర్ అడిగారని చెప్పేసి ఆయనే చెప్పారు. లేదు లేదు లేదు, ఇది అబద్ధం, 100% ఇది అబద్ధం, 100% నిజం, 100% నిజం, 100% నిజం. లేదు 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 లేదు, 100% నిజం. వినిపించండి. నేను వినిపించాలంటే కేసీఆర్ చెప్పాడు. చూద్దాం. కోటేశ్వరరావు గారు మీరు చెప్తున్నటువంటి అంశాలు కూడా కోటేశ్వరరావు గారు మీరు చెప్తున్నటువంటి విషయానికి సంబంధించి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. ఎందుకు బీజేపీ ఏమన్నా మాకు ఇక్కడ సభ్యుల సంఖ్య తక్కువ ఉంటే వాళ్ళు ఏమన్నా మాకు మద్దతు ఇస్తున్నారా? మా ప్రభుత్వంలో ఉన్నారా? ఎందుకు మా మోడీ గారిని అడుగుతారు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చెయ్యాలంటే? మా పార్టీ కదా, మా నిర్ణయం కదా, మా సభ్యుల నిర్ణయం కదా. మోదీ గారి పర్మిషన్ ఎందుకండి?
కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలంటే మోడీ గారి సుమిత్ర గారు అవసరమా? వాటి కూడా పరిశీలిద్దాం. నెక్స్ట్ మన కీలకమైనటువంటి అంశాలు కూడా మనం కీలకంగా పరిశీలించేటువంటి చేద్దాం. పూర్తి స్థాయిలో ఒకవైపు బనకచర్ల ప్రాజెక్టు, మరోవైపు ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత వ్యవహరించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మీటింగ్. ఈ రెండు అంశాలు పరిశీలిస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది వాళ్ళ మెగా డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి శిల్ప గారికి, కోటేశ్వరరావు గారికి, సుమిత్రానంద్ గారికి, దయాకర్ గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ చూస్తూనే ఉండండి మెగా 9.